రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినప్పుడే మహిళలకు న్యాయం చేకూరుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఎల్బీనగర్, నందనవనం ఘటనలు ఎందుకు నిదర్శనమని పేర్కొన్నారు. నాగూర్లో నిర్వహించిన భారత మహిళా మోర్చా విస్తృత స్థాయి సమావేశంలో ఈటెల పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రకటించారని, కానీ మహిళలపై దౌర్జన్యాలు మన విశ్వనగరంలోనే జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్ షాపులు, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 170% మంది పురుషులు తాగుడుకు బానిస అయ్యారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళా నాయకులతో ఇక్కడ మీటింగ్ ఏర్పడింది. ప్రధానంగా ఈ మధ్య కాలంలో మహిళల మీద కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లే మహిళల్ని హింసించేటువంటి కేంద్రాలుగా ఇవాళ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ చరిత్రకెక్కింది. మహిళలకు రక్షణ లేదనడానికి సజీవ సాక్ష్యపు ఉదంతాలు ఈ నందనవనం